చూస్తే భారత అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్ రత్న అవార్డుల్ని కేంద్రం ప్రకటించింది. 4 క్రీడాకారులకు కేంద్రం ఈ అవార్డుల్ని ప్రకటించింది. మను భాకర్, గుకేష్, హర్మన్ ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్ ఖేల్ రత్నకు ఎంపికయ్యారు. జనవరి 27న రాష్ట్రపతి చేతుల మీదుగా వీరు అవార్డుల్ని అందుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్ చెప్పండి. స్వామి, పలువురు క్రీడాకారులకు ఖేల్ రత్న అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా ప్రకటించింది. ఇక ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ లో షూటర్ మను భాకర్ కు ఖేల్ రత్న అవార్డు దక్కింది. ప్రపంచ చెస్ ఛాంపియన్ డి గుకేష్ కు ఇటీవల తమిళనాడు చెందిన గుకేష్ సైతం కూడా ఖేల్ రత్న అవార్డు ఇచ్చారు. ఇక హాకీ ప్లేయర్ కెప్టెన్ గా ఉన్న హర్మన్ ప్రీత్ సింగ్ కు కూడా ఖేల్ రత్న అవార్డు ప్రకటించారు. పారా అథ్లెటిక్స్ విభాగంలో ఉన్న ప్రవీణ్ కుమార్ కు సైతం కూడా ఖేల్ రత్న అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక వీరందరికీ కూడా జనవరి 17వ తేదీన రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఉండబోతుంది. ఇటీవల వీరంతా కూడా వారి వారి రంగాల్లో రాణించారు. దేశానికి మంచి గుర్తింపు తీసుకొచ్చిన నేపథ్యంలో కమిటీ సైతం కూడా వీరి పేర్లను అయితే రికమెండ్ చేసింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.